ఇందాక చాలాసేపు సుదీర్ఘంగా ప్రెస్ తోటి మాట్లాడారు. యా అవును, సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ తరఫున కానీ ప్రభుత్వం తరఫున కానీ కీలక విషయాలన్నీ ఆయన చెప్తూ ఉంటారు. ఈరోజు ఆయన మాట్లాడిన దానికి ఇంకోటి కూడా ఉంది. దానికి ముందు ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డి గారు ఆయన కూడా మారుస్తారు అని ఒక కథ వీటనే కొన్ని మీడియాల్లో నడుస్తూ ఉంది. రాజేంద్రనాథ్ రెడ్డి పేరు కూడా ఒకటిచ్చారు. అందుకే ఇప్పుడు పురంధేశ్వరి రాసిన 22 పేర్లలో వీళ్ళ పేర్లు ఉన్నాయి. వీళ్ళ మీద దర్యాప్తు కోసం ఢిల్లీ నుంచి పంపించింది కేంద్ర ఎన్నికల సంఘం అని కూడా కథనాలు ఉన్నాయి. నిజాలు తెలీదు. వీటితో పాటు సానుకూలంగా ఏబి వెంకటేశ్వరరావు గురించి కూడా పంపలేదని, ఏబి వెంకటేశ్వరరావు రావాలి అని, అంటే ఇంకా చాలా స్పష్టంగా ఒక డైరెక్షన్ తీసుకుంటున్నారు. రాజేంద్రనాథ్ రెడ్డి వైసీపీ కాబట్టి పంపించాలి, ఏబి వెంకటేశ్వరరావు టీడీపీ కొంచెం అనుకూలం కాబట్టి లేదా అనుకూలం అని వీళ్ళు అన్నారు కాబట్టి ఆయన్ని తీసుకోవాలి అన్న పద్ధతిలో. నిజానికి ఎన్నికల సమయంలో ఇంత బాహాటంగా మీడియా పార్టీలు ఒక పక్షం తీసుకోవడం అనేది జనరల్గా జరగదు. ఇప్పుడు ఏపీలో ఉన్న పరిస్థితి అది. సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు 2 ముఖ్యమైన విషయాలు మాట్లాడారు. ఆయన గవర్నమెంట్ వ్యూ పాయింట్ అనుకోవాలి. ఒకటి మార్గదర్శి విషయంలో ఇంతకాలం అది ఇది చేశారు కానీ తప్పించుకోలేకపోయారు. ఇప్పుడు ఇది బయటకు వచ్చింది. దీంతో మరింత తీవ్రమైనవి రాస్తున్నారు. ఏదైనా చట్ట ప్రకారం దాని పని అది చేసిపోతుంది తప్ప ఇప్పటికైనా బయటపడినందుకు అందరూ కూడా కళ్ళు తెరవాలి. అప్పుడు ఎందుకు మూసేశారు కేసు ఇలాంటివి తెలుసుకోవాలి. మాకేం ఇందులో ప్రత్యేకమైన కక్ష సాధింపు లేదు అన్నట్టుగా చెప్పే ఒక ప్రయత్నం ఆయన చేశారు. రెండోది ఎన్నికలకు సంబంధించింది. అధికార దుర్వినియోగం చేస్తున్నామని మా మీద చాలా ఆరోపణలు చేస్తున్నారు. మీరు 2019 ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అప్పుడు ఏం చేశాడో మీరు గుర్తు చేసుకుంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి అస్సలు ఆ జోలికే రావట్లేదు. వాళ్ళ సభలో వాళ్ళు పెట్టుకుంటున్నారు. అదే చంద్రబాబు నాయుడు మాటిమాటికి అప్పుడున్న ఎల్వి సుబ్రహ్మణ్యం యాక్టింగ్ చీఫ్ సెక్రటరీ ఆయన మీద ఆరోపణలు చేశాడు. అలాగే ఎన్నికల అధికారిగా ఉన్న గోపాలకృష్ణ ద్వివేది మీద ఆఫీస్కి వెళ్ళి దాదాపు ముఖాముఖి ఘర్షణ స్థాయిలో పడింది. ప్రతి అంశం కూడా వివాదాస్పదం చేశాడైనా అప్పుడు వాళ్ళు వివాదం చేసినట్టు ఇప్పుడు మేము చేయట్లేదు కాబట్టి మా మీద మళ్ళీ వాళ్ళే మా అధికారుల మీద ఇప్పుడు దాడి చేస్తున్నారు అని సజ్జలు ఆరోపిస్తున్నారు. ఇది ఈ కంపారిజన్ ఒకటి ముఖ్యమైనది రాజకీయంగా. మళ్ళీ తెలుగుదేశం ఏం చెప్తుందో చూడాలి. ఆ ప్రాసెస్లోనే ఇలా చెప్తూ జవహర్ రెడ్డి మీద లేఖ, ఆ లేఖ సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా రాశాడు ఆయన. అచ్చెన్నాయుడు దీని ప్రభుత్వ సలహాదారు, అంటే ప్రభుత్వం దగ్గర డబ్బు తీసుకుంటారు. ప్రభుత్వం దగ్గర డబ్బు తీసుకునే అధికారి ఆయన వైసీపీ ప్రతినిధిగా ఎలా మాట్లాడతాడు? కాబట్టి ఇది అధికార దుర్వినియోగం, ఆయన తప్పించాలన్నది అచ్చెన్నాయుడు లేఖ సారాంశం. దీని మీద క్లారిటీ కోరుతూ ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా లేఖ రాశారని అంటున్నారు. కానీ దీనికి మీనా ఇదివరకు ఇచ్చిన వివరణ అయితే ఒకటి ఉంది. ఏంటంటే మేము పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ని డిస్టర్బ్ చేయము. వాళ్ళ విధులు వాళ్ళ విధులు నిర్వహించినంత వరకు మేము పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ని ఏమి డిస్టర్బ్ చేయము. సజ్జల రెఫరెన్స్తో సహా సలహాదారుల రెఫరెన్స్తో సహా చెప్పున్నారు. అయితే బహుశా అభ్యంతరం లేఖ వచ్చింది కాబట్టి ఆయన రాసుండొచ్చు. ఒకటి ఏంటంటే పార్లమెంటరీ డెమోక్రసీలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు అన్ని బాధ్యతలు ఇప్పుడు కుటుంబరావు ఉన్నాడు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు. గతసారి ఆయనే కదా ప్రధానమైన దాదాపు ప్రభుత్వానికి చంద్రబాబుకు తరఫున ఆయన మాట్లాడుతుండేవాడు. మరి రాజ్యాంగ పదవి కదా అంటే అలాగే మన ప్రజాస్వామ్యంలో. కాబట్టి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెప్తే అది అమలు చేయాల్సి ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళకి ఏం పెద్ద ఛాయిస్ లేదు కాబట్టి ఆ పదవికి ఏదో ఈ 4 రోజులు రాజీనామా చేయడానికి ఆయన పెద్ద హెజిటేట్ చేస్తారు. ఆయన అన్నారని కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా వెళ్ళిపోయి సీఎస్ దగ్గర గొడవ పెట్టుకోవటాలు లేకపోతే లేవు, ఘర్షణలు ఏం లేవు, అసలు ఏమీ లేవు. ప్రభుత్వం తరఫున ఆ ప్రాసెస్ని ఎలక్టరల్ ప్రాసెస్కి ఎక్కడ విఘాతం కలిగించే విధంగా అయితే అధికారికంగా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఏం లేదండి. ప్రధానమైన ఫిర్యాదు పోలీసుల మీద అయితే ఉంది. ఇప్పుడు మొన్న కూడా కర్నూలులో తెలుగుదేశం వాళ్ళు ఏదో శిక్షణ తరగతులు ఏవో పెట్టుకుంటే వాళ్ళని అరెస్ట్ చేసి రాత్రి అంతా పోలీస్ స్టేషన్లో పెట్టి వదిలేశారు. అంటే కొంచెం బెదరగొట్టే పరిస్థితి మటుకు కొంచెం పోలీసులు చేస్తున్నారు. ఎప్పుడూ ఉంటుంది. పోలీసులే అతి కీలకమైన. ఇప్పుడు డీజీపీని మార్చాలనేది కూడా అందుకే కదా. ఏం మాట్లాడినా నిజమైన అధికారం పోలీసుల దగ్గర ఉంటుంది. ఎన్నికల సమయంలో వాళ్ళు ఒక వైఖరి తీసుకుంటే అప్పుడు రెండో వాళ్ళకు ఇబ్బంది అవుతుందని తెలుగుదేశం ఆలోచన. కాబట్టి వాళ్ళు పెట్టారు. బట్ పోలీసులు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
ఈరోజు వాస్తవానికి ప్రకాశం జిల్లాలో వైసీపీ టీడీపీ వాళ్ళ మధ్య చాలా తీవ్ర ఘర్షణ, ఛానల్స్ అన్నింటిలో కూడా ఉద్రిక్త పరిస్థితులు. ఇవన్నీ అవాంఛనీయమండి. పోలీస్ అధికారులు, పోలీస్ వ్యవస్థ ఇలాంటి పరిస్థితులు రాకుండా చూడాల్సి ఉంటుంది. ఇంకా గుండుగుత్తగా అధికారులందరినీ బదిలీ చేయాలా అన్నది, మళ్ళీ పేర్లు పంపించారు.